లక్ష్మణుడు 14 సంవత్సరాల తన నిద్రని ఊర్మిళాదేవికి ఎందుకు ఇచ్చాడు? సీతారాములు అయోధ్యను విడిచి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక స్థావరంలో కుటీరాన్ని ఏర్పరచుకొని ఆ ప్రదేశంలో ఉండేవారు. రాత్రి సమయంలో సీతారాములు కుటీరంలో నిద్రిస్తున్న సమయంలో లక్ష్మణుడు మాత్రం నిద్రపోకుండా ఆ కుటీరానికి కాపలాగా కాస్తూ ఉంటాడు. చాలా రోజుల వరకు లక్ష్మణుడు నిద్రపోకపోవడంతో నిద్రాదేవి ప్రత్యక్షమై, లక్ష్మణ, నువ్వు ఎందుకని నిద్రపోవడం లేదు? నువ్వు ఒకవేళ నిద్రపోకపోతే నీ నిద్రని నేను ఎవరికి ఇవ్వాలి అని అడుగుతుంది. అందుకు లక్ష్మణుడు, సీతారాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం నా ప్రథమ లక్ష్యం. నా నిద్రను నా భార్య అయిన ఊర్మిళాదేవికి ఇవ్వండి. ఆమె నిద్రలోనే నాకు సేవ చేసుకుంటుంది అని నిద్రాదేవితో చెప్తాడు. అప్పుడు నిద్రాదేవి ఊర్మిళ ముందు ప్రత్యక్షమై ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు ఊర్మిళాదేవి లక్ష్మణుడి మీద ప్రేమ భక్తితో నిద్రాదేవి ఇచ్చే 14 సంవత్సరాల నిద్రని ప్రేమతో స్వీకరిస్తుంది. అప్పటి నుంచి ఊర్మిళాదేవి 14 సంవత్సరాల పాటు నిద్రపోతూ మనసులోనే లక్ష్మణుడిని ధ్యానిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఊర్మిళాదేవి లక్ష్మణుడు ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ వారి ప్రేమను చూపిస్తారు. ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు. కాకపోతే కొన్ని ప్రాంతీయ కథల ప్రకారం కొన్ని జానపద కథల్లో ప్రాచుర్యంగా ఉంది.